హలో నమస్తే సార్. నేను దుగ్గిరాల సర్పంచ్ సార్. మా ఇంట్లో ఈ దుగ్గిరాల గ్రామంలో అందరికీ అమ్మవారు చికెన్ పాక్స్ వచ్చి ఉంది సార్. సోమవారం నుంచి మన సుగాలి కాలనీ దుగ్గిరాల గ్రామంలో సుగాలి కాలనీలో సార్ డీజే సార్ ఒక్క మాట వినండి సార్, రిక్వెస్ట్ సార్, ఒక్క మాట విని మంగళవారం నైట్ ఇప్పుడు దాకా కూడా పెట్టే ఉందండి. అంత డీజే సౌండ్ అంత ఎఫెక్ట్ మేము ఇబ్బంది పడుతుంది. కనీసం ఎవరు స్పందించకుండా ఉంటున్నారు. ముగ్గురండి, మా చిన్న పాపకి పెద్ద పాపకి మా వారికి. డీజే సౌండ్ వల్ల దద్దరిల్లేటట్టు ముందు వెనక రెండు ప్లేస్ లో పెట్టారండి. సుగాలి కాలనీలో ఒక్క ప్లేస్ లో కూడా కాదు. ఇంట్లో దద్దరిల్లుతున్నట్టు ఉంది ఆ సౌండ్ ఎఫెక్ట్ కి. ప్లీజ్ దయించి మా ముందు కొంచెం రెస్పాండ్ అవ్వండి. నారా లోకేష్ గారికి విజ్ఞప్తి చెప్తున్నానండి, దయచేసి మీరు స్పందిస్తారని. మహిళలకి పెద్దపీఠం వేశారు మీరు, మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి మా ముందు తగిన చర్యలు తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నాం. దుగ్గిరాల గ్రామంలో మేము నివసిస్తున్నాం. డీజే మొన్న హోలీ సందర్భంగా డీజే బాక్సులు పర్మిషన్ ఉందో లేదో తెలియదు, అర్ధరాత్రి 2 వరకు డీజే హెవీ సౌండ్స్ పెట్టి దానివల్ల మా పిల్లలు చదువుకున్న పిల్లలు ఎగ్జామ్స్ అన్నీ ఉన్నాయి. ప్లస్ మా ఇంట్లో చికెన్ పాక్స్ వచ్చి అందరూ చాలా కోమా స్టేజ్. మా పెద్ద పాప అయితే చాలా దరిద్రమైన పరిస్థితిలో ఉన్నా కూడా 100కి ఫోన్ చేస్తే ఎస్ఐ గారికి పంపించి కానిస్టేబుల్ వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి సర్దుకోండి అని చెప్పి వెళ్ళారు సార్. మార్నింగ్ ఎస్ఐ గారికి గౌరవప్రదంగా మా మిస్సెస్ సర్పంచ్ అమ్మ, మా మిస్సెస్ సర్పంచ్ అండి, గౌరవంగా లెటర్ పంపించండి అమ్మ, నేను చూసుకుంటాను అన్నారు. దానికి వాట్సాప్ ద్వారా నాకు, మా పాపకి, మా చిన్న పాపకి ముగ్గురు హెల్త్ పరంగా 104 ఫీవర్తో ఇంట్లో ఉన్నామండి. ఆ డీజే బాక్స్ ఇంట్లో బతుకున్నామా లేదా చనిపోయామా అన్న స్టేజ్లో ఉన్నామండి. అయినా సరే ఎస్ఐ గారికి లెటర్ పంపిస్తే ఆయన 1/2 an hourలో మీకు నేను చేసి పెడతా అనే భరోసా ఇచ్చారు. ఏమైందో ఏంటో తెలియదు కానీ సర్దుకోండి అని చెప్పారు సార్ డిపార్ట్మెంట్ తరఫున. అర్ధరాత్రి 3 వరకు నేను 100కి దగ్గర 15 నుంచి 16 సార్లు కాల్ చేస్తే 5 సార్లు రెస్పాండ్ అయ్యారు. మీ ఎస్ఐ గారు ఏం చెప్తే అదే డిసిషన్, మాకేం లేదండి, మీ ఓన్లీ కాల్ లిఫ్ట్ చేయడం వరకే. మీరు ఏదైనా అన్నారు. ఈ రాత్రి దగ్గర మేము హాస్పిటల్కి వెళ్ళి ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోదాం అనుకున్నాం సార్. అమ్మోరు వచ్చింది కాబట్టి పిల్లలు పొలిమేర దాటి వెళ్ళకూడదని అంటేనే ఆగాం. మా పిల్లలకి ఏమైనా అయినా దీనికి పూర్తి బాధ్యత